హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో మళ్ళీ ఆర్సీబీ పీబీకేఎస్ మధ్య ఫైట్. గత మ్యాచ్లో ఆర్సీబీని చిత్తు చేసిన పీబీకేఎస్ ఈసారి మళ్ళీ సాకిస్తుందా లేక ఆర్సీబీ రివెంజ్ తీర్చుకుంటుందా? ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్ 2025 సీజన్ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 37th మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీని హోమ్ గ్రౌండ్లో ఎదుర్కొంటుంది. గత మ్యాచ్లో అంటే ఏప్రిల్ 18న చిన్నస్వామి స్టేడియంలో పీబీకేఎస్ ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్లో టిమ్ డేవిడ్ అద్భుతమైన 50 పరుగులతో ఆర్సీబీని 95కి నిలబెట్టారు. కానీ నెహల్ వరేరా 33 పరుగులతో పీబీకేఎస్ని విజయ తీరాలకు చేర్చారు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు రెండు టీమ్స్ స్ట్రెంగ్త్స్, వీక్నెస్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆర్సీబీ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతుంది. ముఖ్యంగా అవే మ్యాచ్లలో 6 మ్యాచ్లలో 4 విజయాలతో పాయింట్స్ టేబుల్లో మూడవ స్థానంలో ఉంది. పిల్సాల్ట్ ఓపెనింగ్లో దూకుడుగా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ స్థిరంగా పరుగులు చేస్తున్నారు. కానీ గత మ్యాచ్లో అతని ఫెయిల్యూర్ ఆర్సీబీకి దెబ్బతీసింది. రజత్ పాటిదార్ క్యాప్టెన్సీలో బ్యాటింగ్లో కొంత లోటు కనిపిస్తుంది, ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో. ఇక బౌలింగ్లో జోస్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ బాగా రాణిస్తున్నారు. సుయాష్ శర్మ ఖరీదైన బౌలర్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ సెట్ చేయడం, హోమ్ ఓటంల జింక్స్ని బ్రేక్ చేయడం కీలకం. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా 6 మ్యాచ్లలో 4 విజయాలతో 2వ స్థానంలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్లో ఉన్నారు. కానీ గత మ్యాచ్లో అతను త్వరగా అవుట్ అయ్యారు. ప్రియాంశ్ ఆర్య కూడా పవర్ ప్లేలో దూకుడుగా ఆడుతున్నారు. యుజ్వేంద్ర చహల్ ఆ మ్యాచ్తో ఫామ్లోకి వచ్చారు. ఇది పీబీకేఎస్కి పెద్ద ప్లస్. హర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సన్ బౌలింగ్లో రాణిస్తున్నారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్లో నిరాశపరుస్తున్నారు. పీబీకేఎస్ ఈ మ్యాచ్లో తమ బౌలింగ్ స్ట్రెంగ్త్ని, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవాలి. సో ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా ఆర్సీబీ నుండి పిల్సాల్ట్ ఓపెనింగ్లో ఫాస్ట్ స్టార్ట్ ఇవ్వడం కీలకం. జోస్ హేజల్వుడ్ పవర్ ప్లేలో వికెట్ తీయడంలో స్పెషలిస్ట్. ఇక పీబీకేఎస్ నుండి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా, బ్యాట్స్మెన్ గా కీలక పాత్ర పోషిస్తారు. యుజ్వేంద్ర చహల్ ఇంటో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ని కట్టడి చేయాలి. ఇంకా నెహల్ వరేరా, టిమ్ డేవిడ్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ మలిపి తిప్పే ఆట ఆడొచ్చు. ఇక పిచ్ విషయానికి వస్తే పంజాబ్ పిచ్ స్పిన్ బౌలర్లకు కొంత సహాయం చేస్తుంది. కానీ బ్యాట్స్మెన్లు సెట్ అయితే పెద్ద స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రిడిక్షన్, రెండు టీమ్స్ బలంగా ఉన్నాయి. కానీ పీబీకేఎస్ గత మ్యాచ్లో ఆర్సీబీని ఓడించి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో కొంచెం ఎడ్జ్ కలిగి ఉంది. అయితే ఆర్సీబీ రివెంజ్ కోసం గట్టిగా పోరాడుతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.